రాజకీయ వేదికనా? ఎంతిచ్చారు మీకు తలా? మీరు డబ్బులు తీసుకొని వచ్చినారా ఈ సభకు? డబ్బులేం లేదన్న. హిందుత్వం కోసం పనిచేస్తున్నాం మేము. రాజకీయం ఏం లేదు. ఆ. హిందుత్వం, హిందువులం. ఎందుకు ఈ సభ ఎందుకు పెడుతున్నారు మీకు తెలుసా? బంగ్లాదేశ్ రోహింగ్యాలను నిలగొట్టడానికి, బాలపూర్లో చొరబడిన బంగ్లాదేశ్ రోహింగ్యాలను నిలగొట్టడానికి పెట్టినామన్న. ఇలాంటి చాలా మంది చాలా ప్లేస్లలో ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి, రోహింగ్యా నుంచి వచ్చిన వాళ్ళందరూ చాలా మంది చాలా ప్లేస్లలో ఉన్నారు. వాళ్ళందరినీ నిలగొట్టాలి. ఎట్లా వాళ్ళు ఎట్లుంటారు? వాళ్ళ జీవన శైలి ఎట్లుంటుంది? ఇక్కడ నివాసం ఎట్లా ఏర్పాటు చేసుకుంటారు చెప్పు. వాళ్ళు ఫస్ట్ 4000 మందికి బాలాపూర్లో చోటు ఇచ్చినుండే. చోటు మనమే ఇచ్చినాం. చోటు ఇస్తే ఇప్పుడు వాళ్ళు ఒక 40,000 నుంచి 40,000 మెజారిటీ పైన పబ్లిక్ పెరిగిరు. అక్కడ ఎట్లా పెరిగిరు? వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళి వచ్చిరు? బంగ్లాదేశ్, రోహింగ్యా నుంచి వచ్చిన పబ్లిక్ వాళ్ళంతా. వాళ్ళందరినీ ఇప్పుడు మనం ఇక్కడ సభ పెట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాం. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ ఎక్కడెక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ పంపించాలి మనం. ప్రభుత్వం ఎందుకు చేస్తలేదు పని? ప్రభుత్వం పట్టించుకోదు హిందుత్వాలను ఎప్పుడైనా పట్టించుకుందా ప్రభుత్వం? ఈ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని గుళ్ళ మీద దాడులు అయినాయి? ఇవన్నీ ఎవరు ఆలోచించారు? మనమే పట్టించుకోలే. ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ. ఇంత జరిగినా సమాజంలో ఉన్న మెజారిటీ హిందువులు ఎందుకు స్పందించట్లేదు? హిందువులు అందరూ మేల్కోవాలి. ఈ సభ పెట్టిందే అందుకు, హిందువులు మేల్కోవడానికి. ఇలా హిందువులని ఇక్కడ నుంచైనా మేల్కోవాలి. ఇక్కడ స్టార్ట్ అయిన ఈ బంగ్లాదేశ్ వీళ్ళని ఎలగొడుతున్నందుకు, కానీ ఇక్కడ నుంచైనా మేల్కోవాలి హిందువులు అందరూ. ఇప్పుడు వచ్చిన హిందువులు ఈ హిందువులు మేల్కున్న, ఇంతమంది మేల్కున్న, ఇంతమంది ఇంకొంతమంది తయారు చేయాలి మనం. ఇంకా తయారు చేయాలి. తయారు చేసి వీళ్ళందరినీ ఎలగొట్టాలి ఫస్ట్. ఎట్లా అంటే మనతో సాధ్యం కాదు. వ్యవస్థ లేదు, మీ గవర్నమెంట్ లేదు, ఎట్లా సాధ్యమైతే? గవర్నమెంట్ ఎందుకు వాళ్ళని నిలబడడానికి? ఇప్పుడు ఫోకస్ చేయడానికి ఇప్పుడు దీని మీద కాదు ఫోకస్ చేస్తున్నది వేరే స్టేట్ల మీద ఫోకస్ చేస్తున్నది. ఈ స్టేట్ ఉంది, ఇంకా లిస్టులో ఉంది. ఎట్లాగో నా బర్త్ సర్టిఫికేట్ తెలంగాణ అని పడ్డది, తెలంగాణ ఆంధ్ర అని పడ్డది. నా డెత్ సర్టిఫికేట్ అన్నా సరే భాగ్యనగర్ అని పడుతుంది అన్న ఓపిక ఉంది, నమ్మకం ఉంది. ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో ఓఐసీ బ్రదర్స్ ఉన్నంత వరకు ఈ రోహింగ్యాలకు, బంగ్లాదేశీలకే కాకుండా ఉగ్రవాదులందరికీ ఇక్కడ స్థానం ఉంటుంది. కాబట్టి ముందు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వము వాళ్ళ సంకల పెట్టుకొని వాళ్ళని పోషించినంతసేపు ఈ హైదరాబాదు ఈ యొక్క ఉగ్రవాదులకు, ఈ యొక్క రోహింగ్యాలకు, అక్రమార్కులకు అందరికీ అడ్డగా ఖచ్చితంగా. ఎందుకంటే దేశంలో ఎక్కడ ఏ ఇన్సిడెంట్ అయినా కూడా దాని మూలాలు హైదరాబాద్లోనే ఉంటున్నాయి. కాబట్టి అయినా కూడా ఓట్ల కోసం కొంతమంది సెక్యులర్ పార్టీలు ఓట్ల కోసము, వాళ్ళకున్న పిరికెడు ఓట్ల కోసం వీళ్ళు ఆశపడి వాళ్ళను ఇక్కడ ఉంచుకోవడమే కాకుండా వాళ్ళకు ఓటర్ ఐడీలు ఇవ్వడము, ఆధార్ కార్డులు ఇవ్వడము, రేషన్ కార్డులు ఇవ్వడము, అవన్నీ చేయడం ద్వారానే వాళ్ళు ఈరోజు ఇక్కడ చలామణి అవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా హిందువులంతా ఏకమైతే ఈ యొక్క హిందూ ఉగ్రరూపం చూపిస్తే ఏ ప్రభుత్వం అయినా కూడా కూలిపోక తప్పదు. కాబట్టి ఏంటంటే మన ఉనికి కోసం ఇప్పుడు మన ఉనికి ప్రమాదంలో ఉంది. కాబట్టి హిందువులంతా ఏకం కావాల్సిన టైం వచ్చింది. ఖచ్చితంగా ఏకం కావాలి, పార్టీలకు అతీతంగా ఏకం కావాలి. పార్టీలు వినకపోతే ఆ పార్టీలను బొందబెట్టి మరి మన హిందుత్వాన్ని బతికించుకోవాలి. కాబట్టి ఇప్పటికి కూడా ఓట్ల కోసం కాకుండా మన హిందువుల యొక్క ఉనికి కోసము, మన వారసత్వ రేపు నెక్స్ట్ జనరేషను మన హిందువులుగా వాళ్ళు స్వేచ్ఛగా బతకాలంటే మనం ఈరోజు మేల్కోక తప్పదు. అంటే కోట్లాది మంది అంటున్నారు. ఈరోజు బంగ్లాదేశ్లో ఉండి కూడా ఈరోజు చెప్తున్నారు 5 కోట్ల మంది బంగ్లాదేశ్ వాళ్ళు, మరమారోళ్ళు, మన రోహింగ్యాలందరూ భారతదేశంలో ఉన్నారు. 10 సంవత్సరాలలో 50 కోట్ల మంది అవుతున్నారు. అప్పుడు భారతదేశం ఎక్కడ ఉంటుందని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. అయినా కూడా ఇప్పుడు వాళ్ళు నార్త్ నుంచి వాళ్ళు మేల్కొని ఈ SIRని పెట్టి, లేదు ఇంకో మన సెర్చ్ పెట్టిన దాని ద్వారా ఇప్పుడు నార్త్ నుంచి రోహింగ్యాలను అందరినీ ఇప్పుడు తరిమి కొడుతుంటే వాళ్ళంతా సౌత్లో వచ్చి ఈయన ఒక డెన్ లాగా ఇక్కడ కూడా ఒక డాన్ లాగా ఇక్కడ ఉండి ఆయన అందరినీ ఇక్కడ పిలుచుకొని ఈరోజు చూడండి ఏ రైల్వే స్టేషన్లో చూసినా కానీ కుప్పలు వస్తున్నారు హైదరాబాద్కి. వాళ్ళందరూ ఎక్కడ వెళ్తున్నారు అంటే ఆయన అందరికి షెల్టర్ ఇచ్చేది ఓఐసీ గారే. ఓఐసీ గారు అందరిని పిలుచుకొని ఇక్కడ ఉన్న బాలాపూర్ అనుకోండి, అక్కడ షాహీనగర్ అనుకోండి, అక్కడ చెన్నైగుట్ట అనుకోండి, మన ఓల్డ్ సిటీలు అనుకోండి, ఎక్కడంటే అక్కడ వాళ్ళు షెల్టర్ చేయడమే కాకుండా ఈరోజు హైదరాబాద్ సిటీలో మొత్తం కూడా పండ్లు అమ్మే దగ్గర నుంచి, పూలు అమ్మే దగ్గర నుంచి, చికెన్ సెంటర్ నుంచి ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళకు ఉపాధి చేసుకుంటూ వాళ్ళకి ఇక్కడ షెల్టర్ ఇచ్చి అన్ని విధాలుగా చూసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఇక్కడ నుంచి పోవడానికి సిద్ధంగా లేరు. వాళ్ళ పాపులేషన్ పెంచుకోవాలి, హిందువులను మొత్తము హిందువులపైన దాడులు చేయాలి, హిందువులను మొత్తం నాశనం చేయాలని ఒక ఏం దాంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఆడగడాలను హిందువులంతా గ్రహించి ఇప్పటికైనా చైతన్యం అవుతారని ఈ యొక్క మీటింగు
జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ అంటే బాలాపూర్లో నుంచి ఫస్ట్ బాలాపూర్లో ఉన్నారు. ఇప్పుడు ఒకే దగ్గర ఉన్నారు, అందరికీ తెలుసు. సిగ్గుచేటు ఏంటంటే రోహింగ్యా ఫుట్బాల్ అని చెప్పేసి ఫుట్బాల్ గ్రౌండ్ ఓపెన్ చేస్తారు ఒక గవర్నమెంట్ అధికారికంగా. అంటే మనం ఎక్కడున్నాం అది తెలియదా? రోహింగ్యాలు ఎక్కడున్నారంటే లేరంటారు. అంత ప్రెజర్ పెడితే 40,000 మంది అధికారికంగా 40,000 మంది ఉన్నారని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అనధికారికంగా లక్షలలో కోట్లలో ఉన్నారని తెలుస్తుంది. ఇప్పుడు ఇంతవరకు భాగ్యనగరం ఉండేది, ఇప్పుడు రూరల్ కూడా విలేజ్లలో కూడా ఇప్పుడు రోహింగ్యాలు ప్రతి టౌన్లో ఉన్నారని ఇప్పుడు సమాచారం వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు చేస్తారా, లేకపోతే ప్రెసిడెంట్ రూల్ పెట్టుకోవాలన్నా, ప్రెసిడెంట్ రూల్ పెట్టైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏరేసి అందరినీ వాళ్ళ దేశాలకు వాళ్ళని పంపించండి అబ్బా. మాకు వేరే ఏమంటలేము, ఇక్కడ పుట్టిన ముస్లింలు మేము ఎక్కడ పోవని చెప్తలేము. బయట నుంచి వచ్చిన అక్రమార్కులను మాత్రం మీరు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ పంపించండి. ఒక చైనాకి ఎందుకు పోతలేరు? పక్కనే ఉన్న చైనాకు పోరు, పాకిస్తాన్కి పోరు, వచ్చేసి మన హిందూ పాకిస్తాన్ వాడు ఇండియాకే వస్తాడు, బంగ్లాదేశ్ వాడు ఇండియాకే వస్తాడు. ఎందుకు వస్తాడంటే ఇక్కడ కొన్ని శక్తులు వాళ్ళకు ఆశ్రయం ఇస్తున్నాయి కాబట్టి వస్తున్నారు. ఆ శక్తుల భర్తం పడితే అక్కడ పశ్చిమ బెంగాల్ నుంచి అక్కడ ఇంతకు పూర్వం ఉన్న అస్సాం నుంచి ఆ రెండు గవర్నమెంట్లు చేసిన తప్పిదాల నుంచే దేశమంతా రోహింగ్యాలు స్ప్రెడ్ కావడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మనం అందరము అన్ని గవర్నమెంట్లు మన దేశాన్ని కాపాడుకోవాలంటే ఇంటర్నల్ దేశ బార్డర్లో ఏమన్నా దేశ యుద్ధం వస్తే బార్డర్లో సైనికులు కొట్లాడతారు, ఇంటర్నల్గా ఎవడున్నారో తెలియకుండా ఎవరితోనూ కొట్లాడతారు సైనికులు. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఇంటి పక్కన ఏం జరుగుతుందో గమనించాలి. వాళ్ళని పట్టియాలి, మనమే పట్టించాలి, గవర్నమెంట్కి పట్టించాలి. ఆ గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కరిని మళ్ళీ సెర్చ్ చేయాలి. ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ పేరు గాప్యంగా ఉంచి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ దేశానికి పంపించాలి. స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చి ఇప్పటికైనా కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుందని నమ్ముకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఒక విజయవంతం చేసినటువంటి హిందూ బంధువులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్. ఈరోజు మనం ఈ సభను ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు పక్కన బంగ్లాదేశ్ నుండి అక్రమ వలసదారులు రోహింగ్యా ముస్లిమ్స్ ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఇది మన బాలాపూర్ మీర్పేట్ ఈ ఏరియాలో ఎక్కువగా ఉన్నారని తెలిసి ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికైనా చెప్తున్నాం, సెక్యులర్ పార్టీ జెండాను పక్కన పెట్టి అందరు కాషాయ జెండాను బట్టి ఇక్కడ కంపల్సరీ రావాలి. ఎందుకంటే సెక్యులర్ అనేది పదానికి అసలు అర్థమే లేకుండా పోయింది. సెక్యులర్ అనేది ఇప్పుడు ఎవరికి లేదు, ఒక్క హిందువులకు తప్ప. సెక్యులర్ అనే భావాన్ని పక్కన పెట్టి అందరు కాషాయ జెండాను బట్టి ఇక్కడికి అందరు రావాల్సిందిగా మనవి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.